అక్క శ్యామలక్క వచ్చేసినా బాగుంటావా? బానే ఉంటావులే గానే ఏదో చెప్తా ఉండవు కదక్క. ఏం చెప్తా ఉండవు? దిశ చట్టాన్ని తీసేసి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు చనిపోవడానికి, ఆత్మహత్యలకి, మానభంగాలకి కారణమవుతా ఉన్నారు అని చెప్తా ఉండవు కదా. కూటమి ప్రభుత్వం మీద ఏదో చెప్తా ఉండవు ఎలిగేషన్స్. నువ్వు ఎంతసేపటికి ఒక విషయం జరగంగానే కిరణ్ రాయల గురించి, అమ్మాయి లక్ష్మి గురించి వచ్చేసినావు కదా. నువ్వు అంటే ఏదైనా ఒకటి దొరికితే ఎగేసుకుంటూ వచ్చి పార్టీ మీద పడిపోవడమేనా? ఇంక వేరే పని పట్టం లేదు కదా. సరే నువ్వు చెప్పినావు కదా దిశ చట్టం కింద చెప్పినావు కదా. సరే అక్క నాకు తెలియదు కానీ దిశ చట్టం కింద పెట్టినప్పుడు ఎంతమంది అమ్మాయిలు చనిపోకుండా ఎంతమంది ఆత్మ సంరక్షణ జరిగిందో వాళ్ళందరూ పేర్లు లిస్ట్ ఒకటి పెట్టిమే నాకు. అప్పటి నుంచి దిశ చట్టం కింద పెట్టినప్పటి నుంచి ఎంతమంది సేవ్ అయ్యారు. తర్వాత సచ్చిన శాప కన్నా రేటు ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఉందా? 40% ఓటింగ్ వేసి గెలిపిస్తే ప్రజల అసెంబ్లీలో పోయి మాట్లాడకుండా బయట కూర్చొని నేను కెమెరాలో మాట్లాడతాను, మీడియాలో మాట్లాడతాను, వాటికి సమాధానం చెప్పండి అంటున్నారే. ముందు ఆ విషయం కనుక్కొని చెప్పక్క. సరేనా?